హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కడపలో 2 కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. రిమ్స్ ఆసుపత్రిలో 2 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో 2 రోజుల క్రితం కడప రిమ్స్ లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక మరోసారి కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో కూడా ఓ వివాహితకు కరోనా సోకింది. ఆమెతో పాటు భర్త పిల్లలకు కూడా వచ్చి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అందరికీ వైద్యులు ఆర్టీపీసీ పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 2 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 257 పైగా కేసులు నమోదైనట్లు వైద్య శాఖ వెల్లడించింది. మరోవైపు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్-19 రూల్స్ పాటించాలని ఏపీ ప్రభుత్వం సూచించింది.